ఇక్కత్ వస్త్రాల పేరుతో జరుగుతున్న నకిలీ దందాను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బట్టబయలు చేశారు. ఈ మేరకు పోచంపల్లిలోని పలు దుకాణాలపై దాడులు చేసిన అధికారులు 12 మంది వ్యాపారులకు నోటీసులు అందించారు. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఇక్కత్ వస్త్రాల అడ్రస్ ఉండదని హెచ్చరించిన అధికారులు వినియోగదారులు హ్యాండ్లూమ్ మార్క్ బ్రాండ్ లోగో చూసి కొనుగోలు చేయాలని సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో నకిలీ ఇక్కత్ చీరల దందా చేస్తున్న వ్యాపారులపై ఉక్కుపాదం మోపారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. వస్త్ర దుకాణాలపై ఏకకాలంలో 15 బృందాలు దాడి చేసి బండారం బయటపెట్టాయి. ఒరిజినల్ పోచంపల్లి ఇక్కత్ చీరల డిజైన్లను కాపీ కొట్టి ప్రింటెడ్ రూపంలో మరమగ్గాలపై తయారు చేసి అమ్ముతున్న వారికి నోటీసుల్ని అందజేశారు. నకిలీ ఇక్కత్ చీరల్ని స్వాధీనం చేసుకున్నారు. చేనేత సహకార సంఘం పోచంపల్లి ట్రేడర్స్ అసోసియేషన్ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాడులు చేసినట్లు అధికారులు తెలిపారు. చేనేత హస్తకళలకు ప్రతిభకు నిలయమైన పోచంపల్లిలోనే నకిలీ ఇక్కత్ చీరలు అమ్మడం దౌర్భాగ్యమని విజిలెన్స్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలానే కొనసాగితే హ్యాండ్లూమ్ మొగ్గాలన్నీ మూలకు పడతాయని, కేవలం మరమొగ్గాలపై నేసే నకిలీ చీరలు మాత్రమే దర్శనమిస్తాయని హెచ్చరిస్తున్నారు. చేనేత వస్త్రాలను కొనుగోలు చేసే వినియోగదారులు చీరలపై ఉండే ఇండియా హ్యాండ్లూమ్ మార్క్ బ్రాండ్ లోగో మార్క్ చూసి కొనాలని అధికారులు సూచిస్తున్నారు. లేదంటే క్వాలిటీ పరంగా తీవ్ర మోసానికి గురికాక తప్పదని హెచ్చరిస్తున్నారు. మరమగ్గాలపై తయారు చేసే నకిలీ ఇక్కత్ చీరల్ని ఆదరిస్తే నిజమైన చేనేత కార్మికులు నష్టపోతారంటున్నారు. మరి అంత గొప్ప ప్రపంచంలో పేరెన్నికైన పోచంపల్లి ఇక్కత్ ప్రోడక్ట్ ని దాన్ని ప్రింటెడ్ రూపంలో మరమగ్గాల పైన తయారు చేసి హ్యాండ్లూమ్ అని చెప్పేసి పోచంపల్లి కేంద్రంలోనే అమ్మడం అనేటువంటిది చాలా దౌర్భాగ్యము. మరి మా దృష్టికి ఇక్కడ ప్రైవేటు షాపులలో మరమగ్గాల మీద తయారైనటువంటి వస్త్రాన్ని పోచంపల్లి ఒరిజినల్ శారీ అని చెప్పేసి అమ్ముతున్నారు. దాన్ని గమనించి మేము ఈరోజు ఏకకాలంలో 12 షాపుల పైన మేము సెర్చ్ అండ్ సీజ్ చేసేసి మేము అన్ని షాపులలో కూడా ఈ యొక్క ప్రింటెడ్ ఇక్కత్ శారీస్, పోచంపల్లి ఇక్కత్ పవర్ల మీద తయారు చేసిన శారీస్ ఇవన్నీ కూడా మేము ఈరోజు సీజ్ చేయడం జరిగింది. చేనేత కళలకు పెట్టింది పేరు నల్గొండ జిల్లా పోచంపల్లి. పోచంపల్లి చీరలు అంటే వాటి ప్రత్యేకతే వేరు. పూర్తిగా ప్రకృతిలో దొరికే పట్టుతో, రంగులతో టైమ్ అండ్ డై పద్ధతిలో మగ్గంపై ఒక్కో చీరను 4 రోజుల పాటు నేస్తారు ఇక్కడి చేనేత కళాకారులు. చల్లగా చర్మానికి ఎలాంటి హాని చేయకుండా నిత్యం సువాసనతో ఉండే ఇక్కడి చీరలు బంగారంతో సమానం. అందుకే చేనేత రంగంలో మొగ్గాలపై నేసే 11 ఐటమ్స్ ను గుర్తించి ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అందులో పోచంపల్లి ఇక్కత్ చీరలు ఒకటి. అంతేకాకుండా దేశంలో మొట్టమొదటిసారి 1999లో పోచంపల్లి ఇక్కత్ చీరలకు భౌగోళిక గుర్తింపు హక్కుల్ని కూడా కేంద్రం కల్పించింది.